మనం ఈ వీడియోలో సిపిగేట్ రెస్పాన్స్ షీట్లో అంటే మీ రెస్పాన్స్ షీట్లో ఉన్న క్వశ్చన్స్ని అబ్జెక్షన్ చేయాలి అని మీరు అనుకుంటే ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది చూద్దాము. ఇంకొకటి, మీకు క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా రాకపోతే అంటే 25 మార్క్స్ కూడా నాకు రాలేదు, 24, 23 అట్లా వచ్చినాయి అనుకుంటే కూడా మీరేం బాధపడకండి. ఎందుకు ఇట్లా బాధపడొద్దని అంటున్నా అంటే దానికి కూడా నేను రీజన్ చెప్తాను. సరే, అబ్జెక్షన్ ఎట్లా చేయాలి, అసలు అబ్జెక్షన్ ఎందుకు చేస్తారంటే, ఎప్పుడైనా మీరు పెట్టిన ఆప్షన్ మీకు తెలుసు అది రైట్ ఆన్సర్ అని, కానీ మీ రెస్పాన్స్ షీట్లో అది రాంగ్ ఆన్సర్ అని చూపించి ఇంకో వేరే ఆప్షన్ని రైట్ ఆన్సర్ అని చూపించినప్పుడు అబ్జెక్షన్ అయితే రేజ్ చేస్తారన్నమాట క్యాండిడేట్స్. అంటే మీరు పెట్టిన ఆప్షన్ ఖచ్చితంగా రైట్ అని మీకు నమ్మకం ఉంటే అబ్జెక్షన్ అనేది రేజ్ చేస్తారన్నమాట. ఇట్లా రేజ్ చేసిన అబ్జెక్షన్స్ని మళ్ళీ క్రాస్ చెక్ చేసి, క్రాస్ వెరిఫై చేసి, ఎవరైతే సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళు క్రాస్ చెక్ చేసి, దానికి ఇన్ కేస్ మీరు పెట్టిన ఆప్షనే రైట్ ఆన్సర్ అయితే అక్కడ మీకు మార్క్స్ అనేవి కలుస్తాయన్నమాట. ఇది విషయం. సో ఇప్పుడు అబ్జెక్షన్ ఎట్లా రేజ్ చేయాలి అనేది చూద్దాం. ముందు మీరు సిపిగేట్ సైట్లోకి వెళ్ళగానే మనకు రిజల్ట్స్ కింద, రెస్పాన్స్ షీట్స్ కింద మనకైతే ఇక్కడ కీ అబ్జెక్షన్ ఫార్మాట్ ఉంది కదా, ఈ కీ అబ్జెక్షన్ ఫార్మాట్ మీద క్లిక్ చేయగానే ఒక పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. ఈ పీడిఎఫ్లో మెన్షన్ చేసిన అన్ని కండిషన్స్ని మనం ఒకసారి క్లియర్గా చదువుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఏం తెలియకుండా అబ్జెక్షన్ రేజ్ చేయడం అది కూడా కరెక్ట్ కాదు. సో ఇందులో మనకైతే కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఏంటి ఆ కండిషన్స్ అంటే, ఫస్ట్ మనకు ఏ క్వశ్చన్లో అయితే డౌట్ ఉందో అవి మాత్రం రేజ్ చేయాలి, అదొకటైతే. ఈ కింద ఇచ్చిన ఫార్మాట్ ఉంది కదా, ఇక్కడ సబ్జెక్ట్ నేమ్, హాల్ టికెట్ నెంబరు, ఈ ఫార్మాట్లో మాత్రమే అబ్జెక్షన్ రేజ్ చేయాలి. వేరే ఏ ఫార్మాట్లో అబ్జెక్షన్ రేజ్ చేసినా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మరి ఈ రేజ్ చేసిన దీన్ని ఎట్లా పంపాలి వాళ్ళకంటే, మీరు డైరెక్ట్గా కన్వీనర్ ఆఫీస్, సిపిగేట్ కన్వీనర్ ఉంటారు కదా, ఆయన ఆఫీస్కి మీరు ఆఫ్లైన్లో పంపొచ్చు. లేదు అంటే ఆన్లైన్లో ఇక్కడ మెయిల్ ఇచ్చారు కదా, ఆ మెయిల్కైనా మీరు మెయిల్ చేయొచ్చు అన్నమాట ఈ ఫార్మాట్ని అంటే ఫిల్ చేసి. సో ఇక్కడ మనకి ఈ ఫార్మాట్లో ఏమేమి ఉన్నాయి, సబ్జెక్ట్ నేము, హాల్ టికెట్ నెంబరు, సబ్జెక్ట్ కోడ్, ఆ సబ్జెక్ట్ యొక్క నేము, ఎగ్జామ్ ఏ డేట్న కండక్ట్ చేశారు, ఇవన్నీ క్లియర్గా మీ హాల్ టికెట్ మీద ఉంటాయి. ఇన్ కేస్ హాల్ టికెట్ లేకపోతే ఇప్పటికీ హాల్ టికెట్ డౌన్లోడ్ ఆప్షన్ సిపిగేట్ సైట్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు దీన్ని మీరు ఏం చేయండి అంటే, ఈ ఫార్మాట్ని మీరు ఒక A4 షీట్లో డ్రా చేసుకోండి. ఈ ఫార్మాట్ని ఉన్నట్టుగా A4 షీట్లో మొత్తానికి మీరు A4 షీట్లో దించేయండి. దించిన తర్వాత ఈ సీరియల్ నెంబర్స్, అంటే మీరు ఎన్ని క్వశ్చన్స్ అయితే అబ్జెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ సీరియల్ నెంబర్ వేయండి. ఒక క్వశ్చన్ అయితే ఒక క్వశ్చన్ వేస్తారు, 5 క్వశ్చన్లు ఉంటే 5 సీరియల్ నెంబర్ అట్లా వేస్తారనమాట. అందులో ఫిల్ చేసిన అంటే క్వశ్చన్ కోడ్ ఉంటుంది, క్వశ్చన్ కోడ్ని ఫిల్ చేయండి. అక్కడ రెస్పాన్స్ షీట్లో ఏ ఆప్షన్ కరెక్ట్ అంటున్నారు, మీరు ఏ ఆప్షన్ కరెక్ట్ అనుకుంటున్నారు అనేది మీరు అక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఊరికే మనము ఇది నేను రైట్ ఆన్సర్ అనుకుంటున్నా అని చెప్పలేం కదా, దానికి సాలిడ్ ప్రూఫ్ ఉండాలి. సాలిడ్ ప్రూఫ్ ఉండాలంటే మీకు అది ఆ క్వశ్చన్ని స్టాండర్డ్ టెక్స్ట్ బుక్తో మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, ఇంకా కొన్ని పబ్లికేషన్స్ ఉంటాయి కదా. సో వాటితో మీరు ఆ టాపిక్ ఎక్కడ ఉంది, ఆ టాపిక్లోంచి క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ టాపిక్లో ఏ ఆప్షన్ ఉంది, అంటే అక్కడ డిస్క్రిప్షన్లో ఏది కరెక్ట్ ఉంది అనేది ఇదంతా క్రాస్ చెక్ చేసుకుని మనం అప్పుడు ఆ జస్టిఫికేషన్ ఇక్కడ ఉంది కదా, జస్టిఫికేషన్ అలాంగ్ విత్ రిఫరెన్స్ బుక్, ఆ రిఫరెన్స్ బుక్ పేరు రాసి పేజ్ నెంబర్ ఎక్కడ ఉంది అది అని చెప్పేసి మనం అవన్నీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇట్లా మనం అబ్జెక్షన్ రేజ్ చేయాలి. అది తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, ఆ బుక్ అది కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో యాజ్ ఇట్ ఈజ్ ఇదే ఫార్మాట్లో మీరు అబ్జెక్షన్ అనేది రేజ్ చేయండి. రేజ్ చేసిన తర్వాత అక్కడ మెయిల్ ఉంది కదా, ఆ మెయిల్కి మీరు దీన్ని స్కాన్ చేసి ఆ మెయిల్కి ఫార్వర్డ్ చేయండి అన్నమాట. సో మనకైతే ఎటువంటి అమౌంట్ ఛార్జ్ అయితే తీసుకోవడం లేదు ఇట్లాంటి అబ్జెక్షన్స్ రేజ్ చేయడానికి. ఇక్కడ ఇంకో డౌట్ కూడా రావచ్చు మీకు, ఇన్ కేస్ నాకు డౌట్ ఉంది చాలా క్వశ్చన్స్లో, కానీ నేను అబ్జెక్షన్ రేజ్ చేయకపోతే నాకు మార్క్స్ కలుస్తాయా అంటే, వేరే వాళ్ళు అబ్జెక్షన్ రేజ్ చేస్తారు కదా, వేరే వాళ్ళు అబ్జెక్షన్ రేజ్ చేస్తారు, మనం చేసినా చేయకపోయినా ఇంకెవరికో డౌట్ ఉంది వాళ్ళు చేస్తారు. సో వాళ్ళు చేసినా ఇన్ కేస్ అది రైట్ ఆన్సర్ అయితే మనకు కూడా మార్క్స్ కలుస్తాయి. అదన్నమాట విషయం. మీరే అబ్జెక్షన్ రేజ్ చేయాలని ఏం లేదు, ఇంకొకరు కూడా చేస్తారు, కానీ ఎవరో చేస్తారని చెప్పేసి మీరైతే ఊరికే అట్లా లైట్ తీసుకోకండి. వీలైనంత వరకు మీరు అబ్జెక్షన్స్ రేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ 23rd to 25th అంటే ఇవాళ 24 డేట్, రేపు ఒక్కరోజే లాస్ట్ డేట్ ఉంది మీరు అబ్జెక్షన్ రేజ్ చేయడానికి. వీలైనంత తొందరగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇట్లా మీరు అబ్జెక్షన్ అనేది రేజ్ చేయొచ్చు. సో తక్కువ మార్కులు వచ్చాయి, నాకు 23, 24 వచ్చాయి, క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా రాలేదు అని అనుకుంటే ఏం బాధపడకండి. ఇప్పుడు ఇట్లా అబ్జెక్షన్ రేజ్ చేసినప్పుడు 1-2 మార్కులు పెరిగే అవకాశం ఉంటుంది. 1-2 క్వశ్చన్స్ ఇన్ కేస్ తప్పు ఉంటే ఆ 1-2 మార్కులు అబ్జెక్షన్ వేసినప్పుడు కరెక్ట్ అయితే 23, 24 మార్క్స్ వచ్చిన వాళ్ళకు ఒక 1 మార్క్ 2 మార్క్ యాడ్ అవుతాయి, యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఖచ్చితంగా యాడ్ అవుతాయని చెప్పలేం. కొన్నిసార్లు మార్క్స్ కలవచ్చు, ఒక 2 మార్క్స్ కలవచ్చు,
ఒక్కొక్కసారి ఒక 2-3 మార్కులు తగ్గొచ్చు కూడా. సో అందుకనే నేనేమంటున్నానంటే వచ్చింది రెస్పాన్స్ షీట్ మాత్రమే, ర్యాంక్ కార్డ్ కాదు. రెస్పాన్స్ షీట్లో నాకు 40 మార్కులు వచ్చినాయి, 50 మార్కులు వచ్చినాయి, ఇక్కడ సీట్ వస్తుందా అక్కడ సీట్ వస్తుందా అంటే రేపు ర్యాంక్ కార్డ్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ 1-2 మార్కులు తగ్గుతాయి. నీకు రెస్పాన్స్ షీట్లో 40 మార్కులు వస్తే ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత 42, 43 రావచ్చు, అంటే వచ్చిన దానికన్నా ఎక్కువ రావచ్చు, ఒక 2-3 మార్కులు తగ్గొచ్చు. సో అందుకని మనకు వచ్చిన మార్కుల్ని బట్టి ప్రస్తుతము ఇక్కడ వస్తుంది అక్కడ వస్తుంది అని చెప్పొచ్చు, కానీ ఖచ్చితంగా చెప్పలేము. ర్యాంకుని బేస్ చేసుకుని మనకు సీట్ వస్తుంది. అది కాకపోతే మనకు రెస్పాన్స్ షీట్లో ఒక 50-60 మార్క్స్ అట్లా వస్తున్నాయి, 50+60+ వస్తున్నాయి అంటే ఇంకా మనం ధైర్యంగా ఉండొచ్చు. ఆల్మోస్ట్ మనకి ఇంకా ఉస్మానియా యూనివర్సిటీలో కానీ కాకతీయ యూనివర్సిటీలో కానీ సీట్ వస్తుందని చెప్పేసి మనకు నమ్మకం ఉంటుందన్నమాట. సరే, ఏదేమైనా సరే ఇంకా సిపి గెట్కి సంబంధించి ఏ ఫర్దర్ అప్డేట్స్ అయినా సరే, లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయినా సరే, స్టే ట్యూన్ టు సైన్స్ ఫీడ్స్. థ్యాంక్ యూ.